నిర్గమకాండం 11వ అధ్యాయంలో చివరి 2 వచనాలు 9, 10 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. అప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను. మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములు చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశములో నుండి ఇశ్రాయేలీయులను పోనీయడాయెను. అసలు ఈ 2 వచనాలు చాలా ప్రత్యేకమైనటువంటి వచనాలు ప్రియులారా. ఎంత ప్రత్యేకమైనటువంటి వచనాలంటే, ఆ ముందు 4వ వచనం 11వ అధ్యాయంలో 4-8 వరకు మనం ఏదైతే నేర్చుకోవటం జరిగిందో, వాటికి కొనసాగింపు వచనాలు కానే కాదు. ఎలా చెప్పగలం చెప్పండి? 11వ అధ్యాయంలో 4వ వచనం నుండి 8వ వచనం వరకు దేవుడు క్లారిటీగా చెప్పినటువంటి మాట ఏంటి? దానికంటే ముందు 11వ అధ్యాయం ప్రారంభంలోనే చెప్పినటువంటి మాట ఏంటండి? ప్రారంభ వచనం ఒకరు చదవండి. 11వ అధ్యాయం ప్రారంభ వచనం ఒకరు చదవండి. చదివిన తర్వాత ఈ 9 వచనాలు చదివితే ఏమైనా పొంతనున్నట్టు అనిపిస్తున్నాయి మీకు? ఒకసారి ఈ మొదటి వచనం చదువుతాం. చదవండి ఒకరు దయచేసి. మోషేతో ఇట్లా నేను ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించేదను. అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మలను పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్ము బొత్తిగా వెళ్ళగొట్టును. చాలా ఇక్కడ గమనించండి. పోనిస్తాడు ఫరో మిమ్మల్ని. ఈ తెగులు తర్వాత పోనిస్తాడు అని చెప్పినటువంటి మాటలు మనకు 11వ అధ్యాయం ప్రారంభంలో కనబడితే, చివరికి వచ్చేసరికి మరలా పోనిబడు, మీ మాట వినడు అనే మాటలు చెప్తున్నాడు. ఏవైనా మనకు రెలవెంట్ గా అనిపిస్తున్నాయా? కొనసాగింపులాగా అనిపిస్తుందా చెప్పండి? ఆ చివరి వచనాలు సబ్బద్ధం అనిపిస్తుందా? ఇక్కడ పోనీయడు అని చెప్తాను. పోనిస్తాడని ముందు చెప్పి పోనివ్వడని తర్వాత చెప్పడం ఏంటి? అదేదో ఈ పోనివ్వడు అనే ముందు మాటగా చెప్పి తర్వాత చివరిలో పోనిస్తాడంటే సరిపోయింది, లెక్క సరిపోయేటట్టు విధంగా ఉండేది. కానీ ఇక్కడ ఎలా అంటే పద ప్రస్తావనలు కూడా కొన్ని సపరేట్ గా మధ్య మధ్యలో, అంటే బైబిల్ గ్రంథం రచనలో చాలా గమ్మత్తుగా కొన్ని చేరి వచ్చినటువంటి పదాలు, పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ అసలు ఈ 11వ అధ్యాయం ప్రారంభం నుండి 8వ వచనం వరకు జరిగినటువంటి సంఘటనలకు ఖచ్చితంగా కొనసాగింపుకు సంబంధించింది కాదు. మరి ఈ వచనాల యొక్క ఉద్దేశం, కారణం ఏంటంటే, ముందటి 9 తెగుళ్ళు, ఆ 9 తెగుళ్లకు ముందు ఒక అద్భుతం జరిగింది కదా, కర్రను పాముగా చేయటం, అహరోను గారి యొక్క కర్ర ఈ ఐగుప్తుల మంత్రజ్ఞుల కర్రలన్నీ మింగేయటం, ఇవన్నీ జరిగాయి కదండి. ఈ జరిగినటువంటి వాటన్నిటి యొక్క సారాంశము ఇక్కడ ఉంది. అంటే ఆ 9 తెగుళ్ళు, ఆ 9 తెగుళ్ళకు ముందు జరిగినటువంటి ఒక మహత్కార్యం, వీటన్నిటి విషయంలోనే కదా ఫరో రప్పించింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే, 10వ తెగులుకు ముందు జరిగినటువంటి తెగుళ్ళు, సూచక్రియలు, మోషే అహరోనుల ద్వారా వాళ్ళు ఏవైతే జరిగించారో వాళ్ళు, అవన్నిటి యొక్క సారాంశం ఈ 2 మాటలు, ఈ 2 వచనాలు. అంతే తప్ప 10వ తెగులుకు సంబంధించింది కాదు ఇది. 10వ తెగులు చాలా ప్రత్యేకం. దానికి ముందున్నటువంటి 9 తెగుళ్ళు అక్కడ చేసినటువంటి మహత్కార్యాలన్నీ ఒక ఎత్తు అని చెప్పటానికి వాటన్నిటినీ ఒక్కసారి సూక్ష్మీకరించి సారాంశం చేసి చెప్పినటువంటి మాట ఇది. అంటే మనం చదువర్లుగా చదివేటప్పుడు జాగ్రత్త వహించి నేర్చుకోగలగాలి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇదేంటి 11వ అధ్యాయం ప్రారంభంలోనే దేవుడు పోనిస్తాడు అని చెప్పిన్నాడు, ఇక్కడ చూస్తే మళ్ళీ పోనివాడు, మీ మాట వినడు అని చెప్తున్నాడు ఏంటి అనేది పెద్ద కన్ఫ్యూజన్ అవుతుంది మనకి. కాబట్టి ఇలాంటి కొనసాగింపులు కాదు. అప్పుడప్పుడు మనకు మన స్థాయి ఎలా ఉంది, మన పరిశోధన రీతి ఎలా ఉంది, ఆ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం
ఆ తెలుసుకోవడానికి మనం మరింత మెరుగుపరుచుకోవటానికి కూడా ఇలాంటి మధ్య మధ్యలో దేవుడు రప్పిస్తూ ఉంటాడు. చాలా చాలా ప్రత్యేకం. ఈవెన్ ఆదికాండం మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడాను ఒక్కొక్కరివి అలా 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 మధ్య మధ్యలో స్టాప్ చేసి ఇంకొకరిని ఎంటర్ చేసి మళ్ళీ వాళ్ళని స్టాప్ చేసి మళ్ళీ ఇంకొకరిని ఎంటర్ చేసి ఇలా ఇలా ఉంటుంది క్రమం. కాబట్టి ఇవన్నీ పరిశోధనలో భాగమే. ఒక మాటలో చెప్పాలంటే ఈ చివరి 2 వచనాలు 10వ తెగులుకు సంబంధించింది కాదు. జ్యేష్ఠపుత్రులు చనిపోవడానికి సంబంధించింది కాదు. ఎందుకనంటే అది జరిగిన తర్వాతనే పూర్తిగా ఫరో ప్లస్ ఐగుప్తీయులు టోటల్‌గా చేంజ్ అయిపోయి ఇశ్రాయేలును పూర్తిగా పోనివ్వడానికి బలవంతంగా సాగనంపటానికి వాళ్ళు గట్టి ప్రయత్నం చేశారు. కనుక ఇది 10వ తెగులుకు మినహాయింపు. 10వ తెగులుకు ముందున్న తెగులన్నిటికీ సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ అనేది మర్చిపోకండి. ఇకపోతే ఈ 11వ అధ్యాయము సంబంధించినటువంటి అన్వయంలో ఒక 3 అన్వయాలు ఉన్నాయండి. 3 అన్వయాలు మన జీవితానికి అన్వయించుకోవాల్సిన విషయాలున్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే మోషే గారి విషయంలో చెప్పినటువంటి మాట. ఏమిటది? 3వ వచనం. 11వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసెను. అది కాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. ఇక్కడ చాలా శ్రేష్టమైనటువంటి విషయం అదేంటంటే మన జీవితాలకు అన్వయం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనము గొప్పవాళ్ళం అవ్వాలి. ఇది దేవుడు ఎందుకు రాయించాడు ఇలాంటి విషయాలు అని అంటే ఏదో మనం చదువుకొని వదిలిపెట్టమని కాదండి. మనం కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వారి స్థాయిలోనికి మనం కూడా ఎదగాలి. ఎప్పుడైనా భక్తి జీవితంలో గమనించాల్సిన శ్రేష్టమైన విషయం ఏంటంటే పిల్లరా, ఏదో రక్షించబడ్డాం, మనకు వచ్చిరాని ప్రార్థనో లేకపోతే వచ్చిరాని పాటో తోచిన కానుకో వేసి దీవెన తీసుకొని వెళ్ళిపోదాంలే అనేటటువంటి ధోరణి అదేదో ప్రారంభ దశలో విశ్వాస జీవితంలోనికి అడుగుపెట్టిన తొలి దినాల్లో ఉంటే పర్వాలేదు కానీ ఎప్పటికీ అలా ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోండి. మన బిడ్డల్ని మనం ఎలా అనుకుంటామంటే ఈ ప్రపంచంలోనే ఎవరికి అందనంత ఎత్తులో ఉండాలని చూస్తాం. ఎదగాలి ఎదగాలి అని ఎప్పుడూ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం వాళ్ళ కోసం. అరే మనం చెడ్డవాళ్ళం, మనకే ఇలాంటి మనసు ఉంటే కన్న తండ్రి దేవుడికి ఇంకెంత గొప్ప మనసు ఉండాలి. కాబట్టి ఆయన దృష్టిలో ఏమనుకుంటాడంటే మీరు లోకానికే వెలుగు అంటాడు ఆయన. మీరు లోకానికి ఉప్పు అంటాడు. దీపస్తంభం మీద ఉండాల్సిన వాళ్ళు అంటారు. కొండ మీద ఉన్న పట్టణంలాగా ఉండాలంటారు. మన పాదాలు పర్వతాల మీద సుందరంగా ఉండాలంటాడు. ఇవన్నీ గొప్ప గొప్ప స్థితిలో ఉండాలనుకున్నటువంటిది. ఇకపోతే కొత్త నిబంధన భక్తులకు కూడా ఇలాగే వాళ్ళు జీవనం సాగించారు, ప్రజలందరి వల్ల వాళ్ళు దయ పొందారు అన్నటువంటి మాటలు మనకు కొత్త నిబంధనలోనే కనబడతాయి. ఎందుకంటే ఇదేదో మనకు సంబంధించింది కాదులే అని, అది పాత నిబంధనలోని విషయం కదా అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 47వ వచనంలో చెప్పబడినటువంటి మాట ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు ప్రారంభ సంఘం ఏ విధంగా ఉన్నదో ఒకసారి చూడగలిగితే అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 47వ వచనం ఒకసారి చూడండి. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారికి అనుదినము వారితో చేర్చబడుచుండెను. ఆ ముందున్న వచనం కూడా చదవండి అక్క. 46వ వచనం కూడా చదవండి. వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై చాలక్క. ఇక్కడ ప్రారంభ సంఘం ఎలా ఉన్నదటండి? ప్రజలందరి వలన దయ పొందారట, ఆనందంతో ఉన్నారట,
నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకుంటూ ఉన్నారట. సంఘం విస్తరిస్తుందంట. దేవుని దయలో ఉన్నారట. ఇంతకంటే కావాల్సిన పనే లేదండి. అంటే ఒక విశ్వాసి ఎలా ఏం సాధించుకోవాలి జీవితంలో, చనిపోయేలోపు ఏం సాధించుకోవాలి అనేది చాలా స్పష్టంగా చెప్పబడినటువంటి విషయం ఇది. వాళ్ళెలా ఉన్నారు అనంటే, దేవుడు దయతో ఉన్నారు. దేవుడిని స్తుతిస్తున్నారు. రట్టవిరుస్తున్నారు. అనేకులను సంఘంలో చేరుస్తున్నారు. నిష్కపటమైన హృదయంతో ఉన్నారు. ప్రజలందరి వలన దయ పొంది ఉన్నారట. అంటే వాళ్ళు ఎంత మిక్కిలి గొప్పగా ప్రబలినటువంటి పరిస్థితి ఉందో మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు పిల్లరా. ఇది మనకు కూడా సాధ్యం అవుద్దా? అప్పుడేదో మోషే గారి కాలంలో ఆయనకు సూచక్రియలు ఇచ్చాడు, మహత్కార్యాలు ఇచ్చాడు, దేవుడు తోడని నడిపించాడు. అనేక రీతులుగా స్పెషల్ పవర్స్ ఉన్నాయి గనక ఆయన గొప్పోడు అవ్వగలిగాడు. ఆహ్, అలాగే దావీదు గారి గురించి కూడా చూసాం కదా! దావీదు గారు గొప్పవాళ్ళు అయ్యాడంటే, ఆయన మరి గొప్ప పరాక్రమశాలి, మల్టీ టాలెంటెడు, రూపవంతుడు, యుద్ధ వీరుడు. అలాగే సితారాను చమత్కారంగా వాయించగలిగినటువంటి వ్యక్తి. ఇలాగ మనం అనుకోవచ్చు. మనకేముందని. ప్రారంభ సంఘంలో గూడా ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు చేసి దేవుడు నడిపిస్తూ వచ్చాడు. మనకు గూడా ఇది సాధ్యం అవుద్దా సమాజంలో అని ఆలోచన చేస్తే 100% సాధ్యం అవుతది గనుకనే మనకు రాయించాడు. లేకపోతే దేవుడు మనకు ఏర్పరచడు. ఎందుకంటే మనం సహించగలిగిన దాన్ని, భరించగలిగిన దాన్ని, మోయగలిగిన దానికంటే ఎక్కువగా దేవుడు ఏ బర్డెన్ మన మీద పెట్టడండి. మన కెపాసిటీ ఏంటో మనకు గూడా తెలియకపోవచ్చు. దేవుడికి తెలుసు కనుక. మనం ఏదైతే సాధించుకోగలమో, మన శక్తి సామర్థ్యాలు ఏంటో ఆ దేవుడికి తెలుసు గనుక అవే మన ముందు పెడతాడు తప్ప, మోయలేని భారాలను పెట్టడానికి ఆయన శాస్త్రో పరిచయుడో కాదు, మర్చిపోకండి. ఓకే. ఇకపోతే మరి ఇది ఎలా సాధ్యం అవుద్ది? ఏ రీతిగా ఉంటే సాధ్యం అవుద్ది అన్నది కూడా పేతురు గారి ద్వారా దేవుడు చెప్తున్నాడు. చూద్దాం. మనం కూడా ఇలా అవ్వచ్చా అనంటే 100% అవ్వచ్చు. 2వ అధ్యాయం పేతురు గారు రాసిన మొదటి పత్రిక 12వ వచనం చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం అండి. వారైతే పట్టబడి కాదక్క తప్పు చదువుతున్నారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఏమండి చూడండి, అసలు దూషించారట. ఎవరు? అన్యజనులు మనల్ని ఏ విషయాల్లో దుర్మార్గులను దూషించారో అదే అన్యజనులు, అదే దూషించిన వారు మన సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మాయపరిచినట్లు వారి మధ్య మనం ఎలా ఉండాలటండి? మంచి ప్రవర్తన గలవారై ఉండాలి. అప్పుడు దేవుని దయలో, మానవుల దయలో మనం వర్ధిల్లుతాము. మంచి ప్రవర్తన కలిగిన వారమై ఉండగలగాలి. మనం ఏమి అద్భుతాలు చేయాల్సిన పని లేదు, ఏ సూచక్రియలు చేయాల్సిన పని లేదు, ఏ మహత్కారాలు చేయాల్సిన పని లేదు, చచ్చిపోయిన లేపాల్సిన పని లేదు. ఏమండి? కాళ్ళు లేని వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి అవన్నీ ఇవ్వాల్సిన పని లేదు. ఇవన్నీ లేదు. దేవుడు చెప్పలేదు. కొత్త నిబంధనలో దేవుడు చెప్పినటువంటి మనకు దేవుడు ఇస్తున్న మంచి వజ్రాయుధం ఒకటేనండి, మంచి ప్రవర్తన. ఈ ప్రవర్తనే సువార్త, మరొకండి. ఈ మార్పుతో కూడినటువంటి జీవితమే సువార్త. నేను పుట్టి పెరిగినటువంటి ఊరిలో ఘనంగా గొప్పగా ఏ రోజు సువార్త సభలు ఏర్పాటు చేయలేదండి. ఎక్కడైనా ఆ ఊరిలో ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా స్తుతి కూడికి ఏర్పాటు చేయండి అంటే మహా అంటే ఓ 10 సార్లు
సింపుల్ గా ఒక కోడికి ఏర్పాట్లు చేసి ఆ అది సంఘస్థులను ఉద్దేశించి మాట్లాడిందే తప్ప అంతకు మించి వాళ్ళ మధ్య నేను కనబరిచింది నా జీవితం మాత్రమే. ఎవరు చూసినా నన్ను చిన్నప్పటి నుంచి చూసినటువంటి పెద్దవాళ్ళు అందరూ కూడా నా ప్రవర్తనను బట్టి ఆశ్చర్యపడ్డాళ్ళే. ఒరే నువ్వెందుకురా అక్కడికి పోయావని నోరెత్తి మాట్లాడడానికి దమ్ము ధైర్యం అనేది వాళ్ళకి లేకుండా పోయింది. ఎందుకనంటే అందరితో పాటు ఆకతాయిగా మొదటి కాలంలో నేను పెరిగినవాడిని. కానీ వాళ్ళలాగే మరలా జీవితం కొనసాగించలేదు. చాలా ప్రత్యేకమైనటువంటి స్థితిలో నన్ను చూస్తున్నారు. చూసి ప్రభు దయ వల్ల చాలా బాగున్నావు. వాళ్ళే అంటున్నారు. నేననట్లా. నువ్వు ఎలా ఉన్నావనంటే నేను దేవుడి దయ వల్ల, ప్రభు దయ వల్ల నువ్వు బాగా మంచిగా ఉన్నావు నాయన చాలు. ఆ ప్రవర్తన, మంచి ప్రవర్తన ఏదైతే ఉందో వాళ్ళతో పెద్దలను వాళ్ళందరినీ పలకరించే విధానం కావచ్చు, వాళ్ళు ఏదన్నా కాస్త సరిగా లేకపోతే మంచిగా ఉండండని కొంచెం గైడ్‌లైన్స్ ఇచ్చే విషయం కావచ్చు. వాళ్ళ విషయంలో ఏదన్నా కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటే మనకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వాళ్ళని కొంచెం గైడ్ చేసే విషయం. ఇవన్నీ గూడా ఒకటి కాదు, 2 కాదు. మొత్తానికి ఆ మాట తీరుడు మొదలుకొని ప్రవర్తన అంతట్లో గూడా అంతఃకరణ శుద్ధితో మనం ఏదైతే ప్రజల మధ్య ఉంటామో అదే మనలను దేవుడి విషయంలో ఆశీర్వదించబడిన గుంపుగా చేయడం జరుగుతుంది. దేవుడికి మహిమ తెస్తుంది. ఈరోజు మనం అలా ఉన్నామా? ఇదే కాదు. అన్నీ రిఫ్లెక్ట్ అవుతాయండి. మంచి ప్రవర్తన గలవాలే ఉండాలంటే అసలు కట్టుకున్న వాళ్ళ పట్ల ఎట్లున్నాం మనం? ఒక బిడ్డ ఈ జీవితంలోనికి నమ్మి వచ్చింది. ఆ బిడ్డను మనం ఎట్లా చూసుకుంటున్నాం? కన్న బిడ్డలను ఎలా చూసుకుంటున్నాం? చుట్టూ ఉన్నటువంటి జనాలు ఎలా చూస్తున్నాం? బంధువులు ఎలా చూస్తున్నాం? పెద్దవాళ్ళని ఎలా చూస్తున్నాం? వాళ్ళ విషయంలో మన ప్రవర్తన ఎలా ఉంది? అలాగే సహోదరిమణి అయితే నేను నా భర్తను ఎలా చూసుకుంటున్నాను? నా పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాను? సంఘం పట్ల నాకున్న బాధ్యత ఎట్లా ఉంది? నేను ఏం చేస్తున్నాను అసలు? సమయాన్ని యాక్టివ్ టైంని నేను ఏ విధంగా ఉపయోగిస్తున్నాను? నా ప్రవర్తన మంచిగా ఉందా ఈ విషయంలో అన్నటువంటిది మనం ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ ఉండగలిగి వాటి విషయంలో జాగ్రత్త వహించగలిగితే 100% మనము కూడా మోషే గారి సరసన, దావీదు గారి సరసన, ప్రారంభ సంఘపు వాళ్ళు పొందుకున్నటువంటి దీవెనల సరసన మనము చేరతాం పిల్లలు. అది అవసరం. ఈరోజు ఈ సత్ప్రవర్తన చూసి నేను ఎప్పుడు ఒకటే డ్రీమ్ అండి నాకు ఎప్పుడు ప్రపంచంలో కళ్ళు మూసుకొని ఒక పిల్లను వాళ్ళ ఇంటికి పంపించాలంటే పెళ్లికి ఏం ముందు వెనక ఆలోచన లేకుండా వాళ్ళు భక్తులైతే చాలు, దేవుని నమ్మినటువంటి క్రైస్తవులు అయితే చాలండి, మా బిడ్డ జీవితం బాగైపోతుందని నమ్మకంతో పంపగలగాలి. ఆ నమ్మకం మనం సాధించుకోవాలి. అంత మాత్రమే కాదు, ఏ మగ పిల్లోడికైనా పెళ్లి చేసేటప్పుడు మంచి భక్తి పర్రాలైతే చాలండి, మా బిడ్డల జీవితాలు బాగుంటాయి, మేమందరం చక్కగా చల్లగా ఉంటాము అన్నటువంటి నమ్మకం కలిగే విధంగా బిడ్డల్ని మనం పెంచుకోగలగాలి. బాధ్యత కలిగిన వాళ్ళుగా పెంచాలి. ఈరోజు సమస్యలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సమస్యలు వన్స్ అపాన్ ఎ టైము నేను చాలాసార్లు చెప్పేవాడిని. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అబ్బాయి ముఖ్యంగా అమ్మాయి తరపున వాళ్ళు ఏడుస్తారండి. అవునా కాదా మీరు చెప్పండి? అమ్మాయి తరపున వాళ్ళు పాతకాలంలో ఏడ్చేవాళ్ళు. చూసారా మీరు ఎవరన్నా? అవునన్నా ఏడుస్తుంది. ఖచ్చితంగా అమ్మాయి తరపున వాళ్ళు ఎస్పెషల్లీ అమ్మా నాన్నలు వాళ్ళ పెద్దవాళ్ళు ఏడుస్తారు. ఎందుకనంటే బిడ్డను మేము ఈ విధంగా పెంచుకున్నాం, అల్లారబుద్ధిగా పెంచుకున్నాం, వాడి చేతిలో పెడుతున్నాం. వాడు ఎట్లా చూసుకుంటాడు, రాసి రంపాన పెడతాడు, ఇబ్బంది పెడతాడు, బాధ పెడతాడు, ఆరడి పెడతాడు, డిస్టూర్ పెడతాడు, కష్టపెడతాడు, రకరకాలుగా వాళ్ళకు ఆ మీమాంసలు భయం ఉండి అమ్మాయి తరపున వాళ్ళు ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఏడుస్తున్నారు తెలుసా? అబ్బాయి తరపున ఏడుస్తాను ఏడ చంపుతారు అని కదా. అసలు మీకు విషయం తెలుసు తెలీదో, నేను ఈ మధ్యలో రీల్స్ చూశానండి.
డ్రమ్ ఆర్డర్ పెట్టానంటే ఆ డ్రమ్ ఎందుకు ఆర్డర్ పెట్టావు, క్యాన్సిల్ చేసి అని చెప్పేసి భయపడిపోతున్నాడు మగవాడు. డ్రమ్ము ఇంటి పైన మిద్దె పైకి వెళ్ళాలన్నా భయం వేస్తుంది మగవాడికి. ఎక్కడికన్నా విహారయాత్రకు వెళ్ళాలంటే భయం వేస్తుంది. నదీ తీరాల దగ్గరికి వెళ్ళాలంటే భయం, తినాలంటే భయం, తాగాలంటే భయం. ఇప్పుడు మగపిల్లల అమ్మ నాన్నలు ఏడుపు వాళ్ళ వంతు అయిపోయింది ఏడుపు. కారణం ఏంటి? మంచి ప్రవర్తన కరువు అయిపోయింది. తేడా జరిగితే చాల్తీలు లేపేస్తున్నారు. తేడా జరిగితే సమస్య ఇప్పుడు ప్రాబ్లం విడివల్లే కదా, లేపేద్దాం ఎంతసేపు అనేది అనే పరిస్థితికి వచ్చేసారు. కానీ అరే మనం ఏ విధంగానైనా మన భక్తితో రాబట్టుకుందాం అన్నటువంటి మహాభక్తులు లోకంలో కరువు అయిపోయారు. కనుక ప్రియులరా, అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇలాంటి విషయాలన్నీ మన జీవితాలకు మనం అన్వయించుకోవాలి. బేసికలీ మనకు ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే, గొప్ప మహాభక్తులను చూసినప్పుడు వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందాలనుకోం. మనం వేటిని స్ఫూర్తి పొందాలనుకుంటాం? వాళ్ళకి వీళ్ళకు నగలు ఎక్కువ ఉన్నాయి, ఆ నగలు మనకుంటే బాగుండు. వీళ్ళకు సొంతిల్లు ఉండి మంచిగా కట్టుకున్నారు, మనం కట్టుకుంటే బాగుండు. వాళ్ళకి మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి, మనకుంటే బాగుండు. కారు బాగుంది, మనకుంటే బాగుండు. మంచి ఉద్యోగం సంపాదిస్తున్నారు, నెల మంచిగా సంపాదిస్తున్నారు, వ్యాపారం ఫుల్గా బాగుంది, మనం కూడా అలా ఉంటే బాగుంది. ఇదే తప్ప మంచి బట్టలు వేసుకున్నారు, మనం అలా వేసుకుంటే బాగుంది. 7 వారాల నగలు కలిగి ఉన్నారు వాళ్ళు, దిగేసుకున్నారు, మనకు కూడా బాగుంటే బాగున్నాం. ఇదే ఉంటుంది తప్ప ఆ పక్కింటి మగుడిని లేస్తే ఒక తన్ను, కూర్చుంటే ఒక తన్ను దంతుంది, మనం కూడా దంతే బాగున్నాం. లేకుంటే వీడు బాగా టార్చర్ పెడుతున్నాడు, భార్యను ఇష్టం వచ్చినట్టు వాడు కంట్రోల్లో పెట్టుకున్నాడు, మనం కూడా ఇట్లా చేస్తే బాగున్నాం. ఇట్లా పనికిరానివన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకుంటారు తప్ప. మోషే గారు అంత గొప్పవాడు అయ్యాడంటే మనం ఎందుకు కాకూడదు? మనలాంటి అమ్మనాన్నలకు కదండి పుట్టింది ఆయన కూడా. ఇంకా చెప్పాలంటే మనకు విరివైన అవకాశాలు ఇచ్చాడు దేవుడు. అందుకే చిన్న లక్ష్యాలతో బతకండి. మనం చాలా మంది తొందరగా చచ్చిపోవాలని ఎందుకు అనుకుంటారు తెలుసా? మనకంటూ లక్ష్యం ఉండి ఏడిస్తే కదా. మనకంటూ గొప్ప లక్ష్యం ఉంటే ఏదో మనం అంతా సాధించేసినట్టు పోవాలి 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 అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ప్రపంచంలో. పోయి ఏం చేస్తావు? పోతే ఇచ్చేస్తాడా మనకు పల్లెల్లో పెట్టి పరలోకాన్ని దేవుడు? ఒకసారి మనం ఆలోచన చేసుకోవద్దు, ఏం సాధించావయ్యా లోపల వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే అనండి. భక్తిలో మనం ఏం సాధించుకోగలిగాం, ఏం నిలుపుకోవాలి, మన పని నిలిచే పనిగా ఉందా, కాలిపోయే పనిగా పెట్టుకున్నాం చేసావా ఇప్పటిదాకా అనే స్పృహలో మనం బతకాలి. మనం ఇప్పుడుగా ఎంతో సాధించాల్సింది ఉంది ఇంకా అన్నటువంటి తపనతో ఉండగలిగితే జాగ్రత్త వహిస్తాం. ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో మనం మరింత జాగరూకతతో ఉంటాం. ఇప్పటికే కొంతమందికి చేయి దాటిపోయిన పరిస్థితులు ఉండొచ్చు, అయినా పర్లేదు. నీ చేయి నా చేయి దాటిపోయి ఉండొచ్చు, దేవుడి చేయి దాటదు కదా. రక్షింపడానికి ఉండినట్లు యెహోవా హస్తం కొరచ కాదు. నువ్వే అని నిలబడితే చచ్చావరా అనుకున్నటువంటి వాళ్ళని కూడా బతికించి అనేకులకు వెలుగుగా నిలబడగలిగినటువంటి శక్తిమంతుడు దేవుడు. కానీ ఆశేది? ఆశపడ్డ ప్రాణాలను తృప్తిపరుస్తాడు దేవుడు. ఆశ లేకపోతే, మనం ఎదగాలి వాళ్ళలాగా అన్నటువంటి తప్పనే లేకపోతే ఇంకేం చేస్తాం? మనం ఆశ లేనటువంటి జీవితాలు నీరుగారిపోతాయండి. అందుకే ఎప్పటికీ మనం ఆశ అనేది భక్తి జీవితంలో ఉన్నతంగా కలిగి ఉండాలి. నేను మామూలు ఆశలతో లేనండి భక్తిలో. నేను ఇంతకుముందు మీకు చాలాసార్లు చెప్పాను, రాచబిడ్డడు పోయేటప్పుడు ఒంటరిగా పోకూడదు అంటారు కదా, విన్నారు కదా అంటే మీరు? నేను కూడా చెప్పాను కదా చాలాసార్లు మీరు. రాచబిడ్డడు పోయేటప్పుడు ఒంటరిగా పోకూడదు. మనం అసలు శిశులు రాచబిడ్డలం. రాచబిడ్డలం అంటే మనమే. అంటే పోయేటప్పుడు ఊరికే ఒక్కరికి పోతామేంటి? పోతూ పోతూ 10 మందిని పరలోకాన్ని తీసుకెళ్ళాలి. పోతూ పోతూ కుటుంబాన్ని ఇంత లాక్కుని వెళ్ళటానికి గట్టి ప్రయత్నం చేయాలి. పోతూ పోతూ 10 మంది వెలిగించేసి పోవాలి. మన వారసత్వం ఎప్పుడు మనకు చావు ఉండకూడదు. భక్తి జీవితంలో మర్చిపోకూడదు. మోషే గారికి చావు లేదు. పోతూ పోతూ మంచి ఒక యెహోషువ గారిని నిలబెట్టిపోయాడు. కాలేబుని నిలబెట్టి కాలేబులు లాంటిది వాళ్ళని నిలబెట్టిపోయాడు. యేసుప్రభు వెళ్తూ 12 మందిని వెలిగించిపోయాడు. పౌలు గారు పోతూ పోతూ మరికొంతమందిని సిద్ధపరిచిపోయాడు.
పోతూ పోతూ మనం చచ్చిపోతాం. అట్లాగే ఉండిపోతాం ఏంటి? ఈ గొంతులో ప్రాణం పోయేలో 10 మంది ప్రాణాలను నిలబెట్టిపోవాలి. అది చాలా ప్రధానమైనది పిల్లల. ఆశ లేకపోతే మనం ఇంకా అడుగు ఎట్లా వేస్తాం చెప్పండి, ఆలోచించండి. అందుకే ఖచ్చితంగా మన సత్ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనదండి. రేపు గట్టిగా గళమిప్పి నువ్వు ధైర్యంగా నిలబడాలంటే ఖచ్చితంగా ఆ సత్ప్రవర్తన ఉంటేనే, నీతిగా బతికితేనే మనకు అది వచ్చేది. లేకపోతే ఇరకపోతాం, ఊరికి గాంభీర్యం ప్రదర్శిస్తాం. నేను మంచివాడిని, నేను సత్ప్రవర్తన కదా, నేను ఎక్కడ తప్పు చేశానండి. ఏదైనా మనం చేసిన దాన్ని ఎవరన్నా తీసుకొచ్చి చెప్పినప్పుడు మొత్తం నీరుగారిపోతాం. అలాగ ఉండకూడదు. సత్ప్రవర్తన గలవారు ఉండండి. 3వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. ఇదే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు కలిసి ఉంటాయి కదా, ఒకసారి చూద్దాం. చాలా సార్లు ఈ మాటలు చదివి ఉంటామండి. అమ్మ చదవండి అక్క. నిర్మలమైన మనసాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద ఎవరైతే వేస్తారో వాళ్ళు సిగ్గుపడతారట. ఎప్పుడండి? మనలో ఉన్న నిరీక్షణ గురించి మనల్ని హేతు అడిగే ప్రతి వానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు. ఎందుకురా నువ్వు నమ్ముకున్నావు అని నన్ను చాలా మంది అడిగారు. నీకేవరా, మన దేవుళ్ళకి ఎక్కడ కొదవారా నాయన? ఇంతమంది దేవుళ్ళు పుట్టిన దేశం రా ఇది. ఇది పుణ్యభూమిరా, ధన్యభూమిరా. మనం హిందువునని గర్వించు, హిందువుగా మరణించని ఈ మధ్యకాలంలో చాలా చాలా వచ్చేయండి. సో ఇలాంటివన్నీ చాలా మంది నన్ను ప్రశ్నించలేదు. నేను అడిగిన క్వశ్చన్ ఒకటే, జవాబు లేదు. నాకౌట్ పంచ్ అంటారు కదా, అదే ఒక్కటే క్వశ్చన్ అడిగాను వాళ్ళందరినీ. అదేంటంటే, సార్ దయచేసి మీరు ఏమనుకోకండి, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మళ్ళీ అని. మీ ఆవిడ తప్పు చేసింది అని అనుకోండి, కాసేపు తప్పు చేసింది, పాపాత్మురాలు, అక్రమ సంబంధంతో ఉంది అని మీకు తెలిసింది, మీరేం చేస్తారని అడిగాను. నేనేం చేస్తాను అంటే, నేను విడాకులు ఇస్తాను అని ఒకడు చెప్పాడు, ఒకడు చంపేస్తాను అని చెప్పాడు, ఇంకా నేను వాడిని చంపేస్తాను ఆమెను చంపేస్తాను అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా రకరకాలుగా పుట్టింటి పంపుతా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఒక్కడంటే ఒక్కడు కూడా ఒక అవకాశం ఇస్తాను, అమ్మాయికి మంచిది కాదు, నీకు వదిలేసేయి, ఈ లక్షణాన్ని నువ్వు మానేసుకుంటే నేను నిన్ను ఏలుకుంటాను అని చెప్పిన దమ్మున్నోడు ఎవడు లేడు. అప్పుడు చెప్పాను వాళ్ళతో ఏమనంటే, ఆమె మారుతుందో లేదో కూడా నీకు తెలియదు, ఒకవేళ నువ్వు అవకాశం ఇచ్చినా. కానీ నేను ఖచ్చితంగా మారనని పూర్తిగా తెలుసు. అయినా అరమరికలు లేకుండా ప్రేమించిన ప్రేమ పాపిని ప్రేమించిన ప్రేమికుడైన అట్టాటి దేవుడు ఎక్కడైనా మన దగ్గర ఉంటే చెప్పయ్యా అని అడిగా. వాళ్ళ నినాదం ఏంటి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. కానీ దేవాదేవుడు నిజంగా అక్కడ అల్టిమేట్ లక్షణం అండి అది. నీతిమంతుని కోసం ఎవడైనా చచ్చిపోతాడండి, పాపాత్ముడి కోసం సావటండి. ఓ దుర్మార్గుడి స్థానంలో నేను వెళ్ళి చచ్చిపోతానని ఎవడన్నా అంటాడు? వాడిని నడిపించండి, నేను చచ్చిపోతానండి, వాడిని వదిలేయండి అని ఎవడంటాడండి? అసలు ఎవరికండి అంత ప్రేమ, అంత గట్స్ ఎవరికని ఉండేది? మన ప్రభువుకున్నది. అందుకే అక్కడికి వచ్చాం అని వాళ్ళకి సాత్వికంతో భయంతో జవాబు చెప్పినప్పుడు మాటలే ఉండవు. ఇది అట్లా కాకుండా బైబిల్లో సైన్స్ ఎక్కువ ఉందంటే, మన పుస్తకాల్లో కూడా సైన్స్ ఎక్కువ ఉందిరా, అంతకంటే కావాల్సింది లేదు.
అద్భుతాలు చేశాడు మా దేవుడు, సూచక్రియలు చేశాడు, మాత్కార్యాలు చేశాడు అని అనుకోండి. మన దగ్గర కూడా చాలా జరిగించారు కదరా అని అంటాడు. ఇవి చెప్తే అంటే మనలో ఉన్న నిరీక్షణ గురించి ప్రశ్నించే వాడికి జవాబు తెలియాలంటే మనం దాన్ని అనుభవించి ఉండాలండి. నిజంగా అప్పుడే కాదండి, తర్వాత కూడా ఎన్ని ఆకతాయి చేష్టలు చేశాం, ఎన్నిసార్లు పడిపోతాం, ఎన్నిసార్లు మాట తప్పిపోయాం, ఎన్నిసార్లు దుర్మార్గులు అయ్యాం, ఎన్నిసార్లు మెత్తన మాటలు చెప్పి దేవుడికి బురుడి కొట్టించాలి చూసాం. అయినా అవన్నీ కూడా భరించుకుంటూ ఉండే ప్రేమ ఎవరికి సాధ్యం అవుద్దండి? ఎవరికి సాధ్యం అవుద్దండి? మరి కవదది ఒక్క ఆ దేవాది దేవుడికి, ఆ దేవుడితో అంశతో పుట్టిన ప్రభువుకు తప్ప అది ఎవరికి సాధ్యం కాదండి. దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ అవర్ గాడ్. మన దేవుడి యొక్క గొప్పతనం, ప్రత్యేకత, అద్వితీయత అది. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పరా, నేను వచ్చేస్తానని చెప్పాను వాళ్ళకి. అయ్యా చెప్పండి ఎలాంటి వాళ్ళు ఉంటాయని. ఇక దూషించిన వాళ్ళు, ప్రశ్నించిన వాడు మారు మాట్లాడలేకుండా పోయాడు. అది కాబట్టి ప్రియులరా, అదే చెప్తున్నాడు దేవుడు, మిమ్మల్ని మీరు నమ్ముకున్న దేవుణ్ణి మహిమపరచాలంటే, ఇన్ కేస్ మహిమపరచలేకపోయినా వాళ్ళు సిగ్గుపడాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఉండాల్సిన వజ్రాయుధం సత్ప్రవర్తన. అది 100% ఎప్పటికీ పోగొట్టుకోకూడదండి. మనం బేసికల్లీ చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, ఎదుటి వ్యక్తిని బట్టి మనం మారిపోతాం. అవునా కాదా మీరు చెప్పండి అమ్మా? 6 నెలలు సావాసం చేత ఆరీరవుతారట. అంటే ఈ అందరికీ ఎవరితో సావాసం చేస్తున్నాం అంటే, మనం ఇప్పుడంతా అటువైపు యాక్షన్ ని బట్టి ఇటువైపు రియాక్షన్ ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అత్త అయ్యమ్మా నువ్వు మంచిగా కూతురులాగా చూసుకోవమ్మా అన్నారు అనుకోండి, అప్పుడు అత్త నుంచి వచ్చే డైలాగ్ చెప్పమంటారా? మీరు చెప్తారా చెప్పమంటారా? చెప్పండి. కూతురులాగా కోడలను చూసుకోవమ్మా అని చెప్పారే అనుకోండి, అప్పుడు అత్త నుంచి వచ్చే మాట ఏమిటి? నన్ను తల్లిలాగా చూసుకోమని చెప్పండి అని గుడ్ చెప్పాను. గుడ్ 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 వెరీ గుడ్ అమ్మా, ఎక్సలెంట్. నన్ను తల్లిలాగా చూసుకుంటే కూతుర్లా చూసుకుంటారు. నేను కూతురులాగా చూసుకుంటాను. సరే, కోడల్ని అడిగారు అనుకోండి, ఏమ్మా మీ అత్తని అమ్మలాగా చూసుకో తల్లి అన్నారు అనుకోండి, అప్పుడేమంటది కోడలు? కూతుర్లా చూసుకుంటే అమ్మలా చూస్తారు. నన్ను కూతురులాగా చూసుకుంటే నేనేదో చూసుకోను, అమ్మలాగా బంగారంగా చూసుకుంటాను అంటది. ఇది కండిషనల్ లవ్ అంటారు. అంటే అటువైపు వ్యక్తిని బట్టి ఇటువైపు ప్రేమ. అసలు అన్కండిషనల్ లవ్ అంటే ఏంటి? దేవుడు ఏమైనా కండిషన్ పెట్టాడా? నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూసాను. ఏముంది అక్కడ? విజేతలై ఒలింపిక్ గేమ్స్ మెడల్స్ ఏమైనా సాధించేశారు వాళ్ళు? ఏమన్నా కోట్ల డబ్బులు ఏమన్నా, ఆస్తులు ఏమన్నా వాళ్ళు ఏమన్నా సంపాదించారా? అందచందాలతో ప్రపంచాన్ని మెస్మరైజ్ చేశారా? శక్తి ప్రభావాలతో అనేకులని మట్టి గరిపించినారా ఆ పిండం? దట్ ఈస్ కాల్డ్ అన్కండిషనల్ లవ్. ఈరోజు ప్రపంచమంతా ఉన్న ప్రేమ కండిషన్తో ఉన్న ప్రేమే. భార్యను ఎప్పుడు బాగా చూసుకుంటావు అని అడిగారు అనుకోండి భర్తని, ఏమంటాడండి భర్త? నన్ను బాగా చూసుకుంటే నేను బాగా చూసుకుంటా. అంతే, దట్స్ ఆల్. భర్తను ఎప్పుడు బాగా చూసుకుంటావమ్మా అని అడిగారు అనుకోండి, అప్పుడేమంటుంది ఆమె? సేమ్ బాగా చూసుకుంటే నన్ను బాగా చూసుకుంటే నేను చూసుకుంటాను, అంతవరకే. చూసుకోకపోతే ఇక్కడ 4 ఆకులు ఎక్కువ తిన్నాం, 4 ఆకులు ఎక్కువ తిన్నాం. నువ్వు టార్చర్ పెడితే నేను టార్చర్ వల్ల జేజమ్మని పెడతా. నువ్వు బూతులు ఆడితే నేను నీకంటే మించి పిహెచ్డి చేశా. నువ్వు కొడితే నేను ఏకంగా పడుకోబెడతా నిన్ను. ఇది సాగుతుంది ప్రపంచం. అందుకే ఏమండి, దేవుడి ప్రేమ ఏం చెప్తుందంటే, శక్యమైతే నిజంగా గట్స్ ఉంటే అన్కండిషనల్గా ప్రేమించు.
ఇచ్చినా ఇవ్వకపోయినా, చేసినా చెయ్యకపోయినా, చూసినా చూసుకోకపోయినా, ప్రేమించినా ప్రేమించుకోకపోయినా, ఇటువైపు నుంచి వచ్చేది మాత్రం పర్ఫెక్ట్ గా ఉండేటట్టు చూసుకో అంటున్నాడు. దట్ ఈస్ కాల్డ్ సత్ప్రవర్తన. మరొకటి సత్ప్రవర్తన. యోసేపు గారు గొప్పడు ఎందుకు అయ్యాడనుకున్నాను? యోసేపు గారు అంటే ఎవరండి? పాత నిబంధనలో ఆది కాలంలో యోసేపు గారు ఉన్నారు కదా. ఆయన గొప్పతనం ఎంత గొప్పదంటేనండి, నిజంగా ఎన్ని బాధలు పెట్టారండి అన్నయ్యలు. 10 మంది అన్నయ్యలు కర్కశంగా అమానవీయంగా, ఒరే నువ్వు మా తోబుట్టువే, నా తమ్ముడే, చిన్నోడే అని కూడా చూడకుండా గోతిలో పడేసి, గోతిలో నుంచి తీసుకొచ్చి ఇస్మాయిల్ని కమ్మేసి ఎన్ని బాధలు పెట్టారండి. 13 సంవత్సరాలు సంఖ్యలు బాధించాయని రాయబడిందండి యోసేపు గారికి. వీటన్నిటికీ కారణం అన్నయ్యలు. అట్టాంటి అన్నయ్యలు దొరికితే భయపడకండి. నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను. అది సత్ప్రవర్తన అంటే. శక్యమవుద్దా మనకది? శక్యమవుద్దండి? అదే రావాలి. అదే రావాలి. అదే మిక్కిలి గొప్పతనం అంటే. అదే మిక్కిలి గొప్పతనం అంటే. మీరు ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తాను అనే పరిస్థితి. నువ్వు ఇష్టపడకపోయినా నాకు ఇష్టం. ఇది రావాలి. అదే సత్ప్రవర్తన అంటే. మనకు అవుద్దా? మనకు అవుతుంది ఆలోచన. మిక్కిలు గొప్పవాడవటం మనకు సత్యమే. అది అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, బలము, పరాక్రమము, ఎన్నో రకాల తలాంతుల కంటే గొప్పది సత్ప్రవర్తన. అందుకే అది ఆయుధంగా కలిగి ఉండమన్నాడు దేవుడు. అందుకే ఎదుటివాడిని బట్టి మారే లక్షణాలు మానేద్దాం. ఎదుటివారిని బట్టి. ఇందులో మనం ఎదుటి వాళ్ళని మనం ఒక బంధంతో చూడకపోవటాన్ని బట్టినండి. ఇది ముఖ్యంగా గమనించండి. మనం ఎవరిని అరమరికలు లేకుండా అన్కండిషనల్ గా ప్రేమిస్తాం తెలుసా అండి? ఉన్న బంధాలన్నింటిలో కూడా అసలు కండిషన్ లేకుండా ప్రేమించే వాళ్ళు ఒకరు ఉన్నారు. ఎవరు వాళ్ళని ప్రేమిస్తాం చెప్పండి? మనం భర్తను ప్రేమిస్తాను. అమ్మా కాదు, పిల్లలనే ప్రాక్టికల్ గా ఆలోచన చేస్తే భర్తను ప్రేమిస్తాము అనేది, భార్యను ప్రేమిస్తాం అనేది ఒట్టి మాట. మళ్ళా చెప్తున్నా, భర్తను ప్రేమిస్తాం అన్కండిషనల్ గా, భార్యను ప్రేమిస్తాం అనేటటువంటి వాళ్ళు ఎవరైతే చెప్తున్నారంటే వాళ్ళు అందమైన అబద్ధం చెప్తున్నట్టు అర్థం. పిల్లలనే అన్కండిషనల్ గా ప్రేమిస్తాం అంటే, శక్యమైతే లోకంలో ఉన్న వాళ్ళందరినీ ఎలా చూసుకోగలిగిన మనసు ఉండాలంటే బిడ్డలను చూసుకున్నట్టు చూసుకోవాలి. ఏమండి, చిత్రంగా దేవుడు భార్యను కూడా పోల్చేటప్పుడు బిడ్డలాగే చూసుకున్నాడు ఒక ఆయనని చెప్తాడండి. ఎక్కడ గుర్తుందా మీకు? ఒక ఆయన అన్నాను తీసుకుంటాను. లేవీయుడన్నా? కాదమ్మా. ఇంకా చెప్పండి. నాతాను గారు దావీదు గారితో మాట్లాడుతూ ఊరియా గారు తన భార్యని ఎట్లా చూసుకున్నాడో చెప్తాడండి. తన కౌగిట పండుకొనుచు, తన చేతి ముద్దలు తినుచు, తన పిల్లలలో ఒక్కదానిలాగా చూసుకున్నాడట. భార్యను కూతురులాగా చూసుకోగలగాలి. సంరక్షించుకునేటప్పుడు కూతుర్ని, కొడుకుని ఎట్లా చూసుకుంటారో అట్లా చూసుకోవాలి. భర్తను కానీ భార్యని. అప్పుడు అన్కండిషనల్ లవ్ చూస్తాం. ఎవరండి అలా చూసుకునేది? సంఘం అంటే ఏం ఆశించకుండా ఒకటి బతకాలంటే ఒక సేవకుడు మామూలుగా గట్స్ ఉండాలి. వాడికి ఆ గట్స్ ఉండాలి. ఆ గట్స్ కూడా ఎట్లాంటి గట్స్ అండి? బిడ్డలు అన్న భావన. ఆత్మీయమైన పిల్లలు అనుకున్నటువంటి వాడు వాళ్ళ మీద పడి ఏదో దోచుకు తినాలనేటువంటి మనసు కలిగి ఉన్నాడు. ఇంకా వీలైతే దోచిపెట్టాలనుకుంటాడు. తను తాను కూడా కరగజేసుకుంటాడు. అది లేదే ఈరోజు. ఎట్లా సంఘం వృద్ధిలోనికి వస్తుంది, సాక్ష్యంలోనికి వస్తుంది? ఎవరు దూషించకుండా ఎలా ఉంటారు? ఎలా గొప్పళ్ళు అవుతారు?
అది గుర్తుపెట్టుకోండి. తర్వాత దేవుడు మరి 2 లక్షణాలు కూడా కలిగి ఉన్నాడు. ఇప్పుడు సమయాతీతమైంది కనుక ఇప్పటితో మనం ఆపేస్తున్నాం. ఆ 2 లక్షణాలు ఏంటి అని ముందు చెప్తాను, జస్ట్ మీకు రేపటిదైనా మనం ధ్యానించుకోవటానికి బాగుంటుంది. దేవుని తీర్పులలో పక్షపాతం ఉండదు, అది మనం నేర్చుకుంటాం. ఇక ఆఖరి విషయం ఏంటంటే దేవుని పిల్లల సమాజంలో కుక్క కూడా తన నాలుక ఆడించదు అన్నాడే. దాని వెనుక కూడా చాలా పెద్ద అన్వయం ఉంది. అవి 2 మనం నేర్చుకుంటాం ఇలా. ఓకే, ఇప్పుడు దాకా విన్నటువంటి వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం.